కార్తీక పురాణం 14వ అధ్యాయం వృషసర్గం. కార్తీక మాసంలో కన్యాదాన ఫలం వివరించిన తరువాత వశిష్ఠుల వారు జనక మహారాజునకు జన్మాంతర కృతపాపాలు నశింపచేసే వృషసర్గాన్ని వివరించడం ప్రారంభించారు. రాజా, కార్తీక పౌర్ణమి నాడు పితృదేవతల ప్రీతి కొరకు ఎద్దు నచ్చువేసి విడిచిపెట్టిన వారికి పుణ్యాన్ని గురించి వివరిస్తాను విను. ఆ విధముగా చేసిన వారికి 1,000,000 పర్యాయాలు గయాశ్రాద్ధం చేసినంత పుణ్యం కలుగుతుంది. కార్తీక మాసానికి మించిన మాసం మరొకటి లేదు. పితృదేవతలు పుణ్యలోకాల్లో ఉన్నప్పటికీ మన కులంలో పుట్టిన ఎవడైనా కార్తీక మాసమందు పౌర్ణమి నాడు నీలవర్ణం గల ఎద్దు అచ్చువేసి విడిచిపెట్టినట్లయితే దానివల్ల మనం తృప్తి పొందుతాము అని పితృదేవతలు సదా కోరుకుంటూ ఉంటారు. కార్తీక మాసంలో ధనవంతులు గాని బీదవాడు గాని పిస్నారితనం వల్ల వృషోత్సర్గం చేయకపోయినట్లయితే వాడు యమాజ్ఞ వలన అంధతపస్సమనే నరకాన్ని పొందుతాడు. ఏటేటా పిండదానం వల్లను, గయాశ్రాద్ధం వల్లను, ప్రత్యాబ్దిక శ్రాద్ధం వల్లను, పుణ్యస్థలాలకు యాత్రలు చేయడం వల్లను, అమావాస్యాదుల్లో తర్పణాలు విడిచిపెట్టడం వల్లను, మహాలయ శ్రాద్ధం వల్లను ఎంత పుణ్యం కలుగుతుందో అంతకంటే మిక్కుటంగా కార్తీక పౌర్ణమి నాడు చేసిన వృషసర్గం వలన కలుగుతుంది. అటువంటి వృషసర్గం కంటే మించిన పుణ్యకర్మ లేదు. ఇది గయాశ్రాద్ధంతో సమానమని పెద్దలంటారు. కార్తీక మాసంలో పున్నమి నాడు ఎద్దు నచ్చు వేయించిన వానికి అన్ని ధర్మాలు చేయుట కంటే మించిన ఫలం కలుగుతుంది. 1000 మాటలెందుకు, దేవర్షి పితృరుణాల నుండి విముక్తి కలుగుతుంది. కార్తీక పౌర్ణమి నాడు దక్షిణతో ఉసిరికాయలు చేసిన వారు సర్వభూమండలాధిపతి అవుతాడు. దీపదానం చేస్తే అన్ని పాపాలు పోవడమే కాకుండా ఉత్తమ గతి కలుగుతుంది. 3 విధాలైన పాపాలు తొలగిపోతాయి. కార్తీక పౌర్ణమి నాడు పరమేశ్వర ప్రీతి కొరకు శివలింగ దానం చేసేవాడు ఇహలోక సుఖాలన్నీ అనుభవించిన తర్వాత జన్మాంతరంలో సార్వభౌముడవుతాడు. కార్తీక మాసంలో లింగదానం మోక్షప్రదానమని పెద్దలు అంటూ ఉంటారు. అటువంటి శివలింగ దానం చేయకుండా కార్తీక వ్రతం అనుసరించినట్లయితే వాని పాపాలన్నీ వజ్రపు పూత పూచినట్లు కఠినములవుతాయి. కార్తీక వ్రతం దుర్లభమని, విస్తార ఫలితం ఇస్తుందని చెప్పబడిందని పొరుగిండ్లలో భుజించడం, పితృశేషాన్ని భుజించడం, నిషిద్ధమైన దాన్ని రక్షించడం, శ్రాద్ధ భోజనం చేయడం, తిలదానం పట్టడం 5 కార్తీక వ్రతం చేసినప్పుడు విడిచిపెట్టాలి. అంతేకాకుండా సంభాన్నాన్ని, శృద్యాన్నాన్ని, పూజారి ఇండ్లలోని అన్నాన్ని, నివేదన చేయని అన్నాన్ని, ఉపనయనాది సంస్కారాలు లేని వాళ్ళు వండిన అన్నాన్ని, విధవ వండిన అన్నాన్ని కార్తీక మాసంలో వదిలిపెట్టాలి. కార్తీక మాసంలో అమావాస్య పూర్ణిమల యందు, ప్రత్యాబ్దిక శ్రాద్ధంలో, ఆదివారం నాడును, సూర్యచంద్ర గ్రహణ కాలాల్లోనూ రాత్రి భోజనం చేయకూడదు. ఏకాదశి నాడు రేయింబవళ్లను, నిషిద్ధ దినాల్లోనూ, వ్యతిపాత వైద్యుత యోగాలలోనూ, ఏకాదశి ముందటి వెనకటి దినాలైన దశమి ద్వాదశల్లోనూ కార్తీక వ్రతం చేసే గృహస్థుడు, మాసవ్రతం చేసేవాడు రాత్రివేళ భోజనం చేయకూడదు. భోజన నిషేధం గల దినాల్లో ఛాయావక్తం మహర్షుల చేత విధింపబడి ఉండడం వలన సూర్యాస్తమయానికి ముందే భోజనం చేయాలి. దానివల్ల వక్తవ్రతం కలుగుతుంది. కాబట్టి వక్తమును అనగా రాత్రి భోజనమును చేయకూడదు. రాజా, అన్ని పుణ్యాలను ఇచ్చే కార్తీక వ్రతం చేసేటప్పుడు నిషిద్ధ దినాలలో భోజనం చేసిన కలిగే పాపం అంతా ఇంత అని చెప్పలేం. అందువలన వీటన్నింటినీ గమనించి యత్నంతో కార్తీక వ్రతం చేయాలి. కార్తీక మాసంలో నూనెతో తలంటు పోసుకోవడం, పగటి నిద్ర, కంచుపళ్ళెంలో భోజనం, నిర్బంధపూర్వక నిద్ర, ఇంటిలో స్నానం చేయడం, రాత్రి భోజనం చేయడం, వేదనింద, శాస్త్రనింద వదిలిపెట్టాలి. వేడి నీటితో స్నానం చేయకూడదు. దేహపటుత్వం ఉండి కూడా వేడి నీటితో స్నానం చేసినా కళ్ళుతో స్నానం చేసినట్లవుతుంది. కార్తీక మాస విశిష్టత. కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉండగా నదీ స్నానం చేయాలి. అది ఉత్తమ మార్గం. అవకాశం లేనప్పుడు చెరువులు, కాలువలు, కోనేర్లు పుణ్యనదులుగా భావించి స్నానం చెయ్యాలి. స్నానాంతరము సూర్యమండలం మధ్యనున్న విష్ణుమూర్తికి నమస్కరించి విష్ణు కథలు చెప్పుకుంటూ ఇంటికి రావాలి. సాయంకాలం సంధ్యావందనాలు, అనుష్ఠానాలు ముగించుకుని కాళ్ళు కడుక్కొని ఆచమనం చేసి పూజాగృహం చేరి అక్కడ ఈశ్వరునికి కల్పోక్త ప్రకారంగా షోడశోపచార పూజ చేయాలి.
కార్తీక మాసమంతా సహస్రనామార్చన చేయాలి. ఈ విధంగా అర్పించిన వారు పుణ్యములన్నింటినీ పొందగలరు. ప్రతిరోజు సాయంకాలం తమ సన్నిధానంలో దీపమాలలుంచాలి. పిసినారితనం చూపించక యథాశక్తి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి. నక్తవ్రతం ఆచరించే వారికి అన్ని పాపాలు మొదలంట నశించిపోతాయని నారద మహర్షులు చెప్పారు. మాసవ్రతం మానవులకు అన్ని పాపాలు పోగొట్టి పుణ్యాలనిస్తుంది. కార్తీక చతుర్దశి నాడు పితృదేవతలను ఉద్దేశించి భక్తితో బ్రాహ్మణునికొక్కనికైనా భోజనం పెట్టిన వారి పితరులంతా తృప్తి పడతారు. తిలాతర్పణం చేస్తే పితృదేవతలంతా తనివి చెందుతారు. చతుర్దశి నాడు ఫలదానం చేస్తే సంతాన నష్టం కలగదు. కార్తీక చతుర్దశి నాడు ఉపవాసం ఉండి శివారాధన చేసిన వారు శంకరతుల్యులవుతారు. పరమ పవిత్రం అయిన ఈ అధ్యయనం విన్నవారికి పాపాలన్నీ నిస్సంశయంగా నశిస్తాయి. కార్తీక వ్రతం చేయని వారికి 100 నీచ జన్మలు, తరువాత 200 నక్క జన్మలు, 300 పంది జన్మలు, 400 కుక్క జన్మలు, 500 పిల్లి జన్మలు, 600 ఎలుక జన్మలు కలుగుతాయి. ప్రారబ్ధ పుణ్యఫలాన్ని చెబుతాను విను. కార్తీక వ్రతం చేసేవారికి 15 జన్మలకు ముందే ఆ పుణ్య ప్రభావం వలన తన నిమిత్తం వత్తులను చేర్చుకొనును. మరు జన్మలలో జ్వాలావర్తుల సంయోగం కలుగుతుంది. కార్తీక ద్వాదశి నాడు తన పుణ్యదేహమున విష్ణుమ్రోల గొప్ప జ్వాల కలుగుతుంది. జన్మాంతరంలో దివ్య శరీరం దాల్చి విష్ణులోకాన్ని పొందుతారు. కార్తీక మాసం అంతా వ్రతం చేయలేని వారు ద్వాదశి నాడైనా వ్రతం చేసినట్లయితే అతడు ఉత్తమ దీపం వెలిగించడం వలన విష్ణులోకం పొందుతాడు అని వశిష్ఠుల వారు జనక మహారాజునకు వివరించారు. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యమందలి 14వ అధ్యాయం సంపూర్ణం.